హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో లోపల సింగరేణిలో రిలీజ్ అయిన 2024లో రిలీజ్ అయిన ఫస్ట్ నోటిఫికేషన్ డీటెయిల్ తెలుసుకుందాం. మొత్తం పోస్టులు వచ్చరికి 272 పోస్టులకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో దీని లోపల 2 క్యాడర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్, సెకండ్ వన్ వచ్చరికి నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్. సో ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో మొత్తం 9 ఫీల్డ్లలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఫీల్డ్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు మేనేజ్మెంట్ ట్రైనీ, మైనింగ్ వచ్చరికి E2 గ్రేడ్ 139 ఉన్నాయి, హైయెస్ట్ దీనిలో ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చరికి మేనేజ్మెంట్ ట్రైనీ F&A E2 గ్రేడ్ 22. థర్డ్ వన్ వచ్చరికి మేనేజ్మెంట్ ట్రైనీ రిజాల్వ్ E2 గ్రేడ్ వచ్చరికి 22. నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనీ IE E2 గ్రేడ్ వచ్చరికి 10. నెక్స్ట్ జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ E1 గ్రేడ్ వచ్చరికి E1 గ్రేడ్ 10 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనీ హైడ్రోజియాలజిస్ట్ E2 గ్రేడ్ వచ్చరికి 2. నెక్స్ట్ సేమ్ మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్ వచ్చరికి E2 గ్రేడ్ 18 ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ E1 గ్రేడ్ వచ్చరికి మనకు 3 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ వచ్చరికి మనకు 30 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఏదైతే నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ కిందకి వచ్చరికి మనకి ఏమున్నాయంటే 10వ ఫీల్డ్ వచ్చరికి మనకు సబ్ ఓవర్సీస్ ట్రైనీ సివిల్ T&S గ్రేడ్ C వచ్చరికి 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మనకు వీటన్నిటికీ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వచ్చరికి మనకు స్టార్టింగ్ డేట్ అంటే ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తున్నారంటే 1/3/2024 నుండి మనం ఆన్లైన్ లోపల అప్లై చేసుకోవచ్చు, అంటే మార్చి నుండి. సో లాస్ట్ డేట్ వచ్చరికి మనకు 18 డేస్ టైం అయితే ఇవ్వడం జరిగింది. 18/3/2024 లోపల మనం ఆన్లైన్ లోపల సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దీనికి వచ్చరికి ఏజ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఏజ్ మ్యాక్సిమం వచ్చరికి 30 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. ఆ పోస్టులు వచ్చరికి 1 నుండి 8. నెక్స్ట్ 10వ ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ ఫీల్డ్కి సంబంధించి. నెక్స్ట్ మనకు 8th ఫీల్డ్ ఏదైతే ఉందో దానికి వచ్చరికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 45 ఇయర్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో SC ST BC వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎవరైతే సింగరేణి ఎంప్లాయీ ఉన్నారో వాళ్ళకైతే ఏజ్ లిమిట్ అయితే ఏది లేదు, నో ఏజ్ బార్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.